అందరికీ నమస్కారం. మన తెలుగు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అనగానే చాలా సంప్రదాయాలు గుర్తుకొస్తాయి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, పెళ్ళిలో బాసింగం, అలాగే తాళి కట్టడం, జీలకర్ర బెల్లం గురించి తెలుసుకున్నాం కదా. అలా ఇలాంటి ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అందులో అలాంటి ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి వడిబియ్యం. ఈ వడిబియ్యం కొంతమందికి ఏంటో తెలీదు. వడిబియ్యం అంటే ఏమిటి, ఎందుకు పోస్తారు, ఎప్పుడు పోస్తారు, ఎవరికి పోస్తారు అనే సందేహం ఉంటుంది. ఈ వీడియోలో మనం వడిబియ్యం అంటే ఏమిటి, పెళ్ళిళ్ళల్లో వడిబియ్యం ఎందుకు పోస్తారు, దాని వెనుక ఉన్న సంప్రదాయం, దాని ఆధ్యాత్మిక అర్థం, ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. వడిబియ్యం అంటే ఏమిటి? వడిబియ్యం అనేది పెళ్ళి అయిన అమ్మాయిలకు పోస్తారన్నమాట. ఈ వడిబియ్యం అనేది బియ్యం, బెల్లం, పసుపు, కొబ్బరి వంటి పదార్థాలతో తయారు చేసి ఒక శుభప్రదమైన సమర్పణ అన్నమాట. అలాగే పెళ్ళి అయిన ఆడవాళ్ళు కూడా శుభకార్యాలలో బియ్యం పోసుకుంటారు. సాధారణంగా ఇది పెళ్లి కూతురికి ఇచ్చే కానుక. తెలుగు సంప్రదాయంలో ఇది పుట్టింటి వారు తన కూతురికి ఆశీర్వదించే విధానం అన్నమాట. వడిబియ్యం ఇవ్వడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్తున్నావో అయినా కూడా నువ్వు మా అమ్మాయివే అని అర్థం అన్నమాట. అసలు వడిబియ్యం ఎప్పుడు పోస్తారు? సాధారణంగా వడిబియ్యం ఇచ్చే సమయం ఏంటంటే పెళ్ళి అయినప్పుడు ఇస్తారు. అలాగే పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి పిల్లలు పుడతారు, అలాగే వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు బియ్యం పోస్తారు. అయితే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ పెళ్లి రోజు ఈ బియ్యాన్ని అంటే వడి బియ్యాన్ని తల్లిదండ్రుల నుంచి పోసుకుంటారు. క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కాబట్టి మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు పెద్దలు మాకు బియ్యాన్ని, అలాగే కొత్త బట్టలు భార్యాభర్తలకి, పిల్లలకి సమర్పిస్తారన్నమాట. ఇది ఒక ఆశీర్వాద కార్యక్రమం అని చెప్పొచ్చు. వడి బియ్యంలో ఉపయోగించే పదార్థాలు. వడి బియ్యంలో సాధారణంగా బియ్యం, పసుపు, కొబ్బరి కుడుకలు, పండ్లు, పూలు అనేటివి సమర్పిస్తారు. అలాగే బట్టలు, కొంతమంది బంగారం కూడా ఇస్తారనుకోండి. ఇలా ఇవ్వడం అనేది సంపద, శుభం, ఐశ్వర్యం గురించి సూచిస్తాయి. అసలు ఈ వడిబియ్యం ఎందుకు పోస్తారు? వడిబియ్యం ఇవ్వడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆశీర్వాదం, పెళ్లి కూతురికి అలాగే పెళ్ళి అయిన ఆడవాళ్లకు సుఖ సంతోషాలు కలగాలని కోరుతూ వడిబియ్యం పోస్తారు. సంపదకు సంకేతం. బియ్యం అంటే మన సంస్కృతిలో సమృద్ధి, ఆహారం, జీవనం. కాబట్టి వడిబియ్యం ఇవ్వడం అంటే ఆమె జీవితంలో ఎప్పుడూ ఆహారం, సంపద ఉండాలని కోరడం. కుటుంబంలో స్వాగతం. అత్తింటి వారు కోడల్ని తమ కుటుంబంలోకి స్వాగతించే సంకేతం. వడిబియ్యం కార్యక్రమం ఎలా జరుగుతుంది? సాధారణంగా వడిబియ్యం కార్యక్రమం అనేది ఆ భార్యాభర్తల్ని కూర్చోపెట్టి అక్కడ 5 కిలోలు లేదంటే 11 కిలోలు లేదా 9 కిలోల బియ్యం పోసి అందులో పసుపు, నూనె కలిపి ఆ బియ్యాన్ని కలుపుతారనమాట. అందులో పూలు, బట్టలు, పండ్లు అన్నీ కలిపి పెడతారు. అప్పుడు ముత్తైదువులు వాళ్ళ అంటే ఆ ఆడామి వాళ్ళ ఒడి నింపుతుందన్నమాట ఆ బియ్యంతో. ఆ తర్వాత పెద్దలు అందరు కలిసి ఆ జంటని ఆశీర్వదిస్తారు. కొన్ని చోట్ల 3 సార్లు పెడతారు, కొన్ని చోట్ల 2 సార్లు పెడతారు. వడిబియ్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం. మన పూర్వకాలంలో బియ్యాన్ని లక్ష్మీదేవి యొక్క ప్రతీకగా భావించేవారు. అందుకే వడిబియ్యం ఇవ్వడం అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని, కుటుంబం అభివృద్ధి చెందాలి అని, దంపతులు సంతోషంగా ఉండాలి అనే ఆశీర్వాదం. ప్రాంతాల వారీగా వడిబియ్యం సంప్రదాయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వడిబియ్యం కొంచెం తేడాగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళకి అంటే పెళ్లి కూతురు అంటే పెళ్ళైన వాళ్ళకి తల్లి పోస్తారు. కొన్ని చోట్ల అత్తగారు మాత్రమే పోస్తారు. కానీ అర్థం మాత్రం ఒక్కటే, ఆశీర్వాదం. ఆధునిక కాలంలో వడిబియ్యం. ఇప్పటి పెళ్లిళ్లలో కూడా వడిబియ్యం సంప్రదాయం కొనసాగుతుంది. మన తెలుగు పెళ్లిళ్లలో ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుంది. వడిబియ్యం కూడా అలాంటి గొప్ప సంప్రదాయం. ఇది కేవలం బియ్యం ఇవ్వడం కాదు, ఇది ప్రేమ, ఆశీర్వాదం, కుటుంబంలో స్వాగతం అని 3 భావాల కలయిక.
మన సంప్రదాయాలను తెలుసుకోవడం, వాటిని కొనసాగించడం మన బాధ్యత. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.